అస్సలాముఅలైకుం, నమస్తే. దేవుడు సేవకులు అంటే అందరి కొరకు ప్రార్థన చేసేవారే, కానీ ఎవరికి హాని చేసేవారు కాదు. ఎవరికి కూడా నువ్వు మంచి తోవలో నడవండి అంటారు, కానీ చెడుని తీసేసుకోండి, జాగ్రత్తగా బతకండి అంటారు, కానీ ఏది కూడా నష్టపోండని చెప్పరు సేవకులు. ఎంతమంది తాగుబోతోళ్ళు మారి ఉన్నారు, ఎంతమంది దేవుడి దగ్గర గుర్తించి ఉన్నారు, చెడులో నుంచి స్త్రీ అయినా పురుషుడైనా. ఈరోజు ఒక సేవకుల మీద దాడి చేస్తున్నారు. ఆనాడు పవన్ పాస్టర్ గారు ఎలాగ చనిపోయారని మనం చూసి ఉన్నాము. అక్కడ నుంచి ఈరోజు అభిదేశన్ మరి ఏం చేశాడని ఆయన కారులో ఆ రకంగా గుంజి ఆయనకి కొట్టడం, ఎన్ని గాయాలు తగిలినాయి. కానీ ఒక్కటి గమనించండి, ఇలాంటి పాపాలు చేయకండి. రేపు మీ బిడ్డలకు, మీ వారసులకు అది శాపం, ఎక్కడికి పోదు. మీరు ఎప్పుడు కూడా పాపం చేయకండి, ఏ సేవకుల మీద దాడి చేయకండి, వెళ్ళకండి. ఒక మంచి చెప్పేవాడే కానీ సేవకుడు ఎవరు సొమ్ము ఏం తింటం లేదు. ప్రేమ కలిగి వాళ్ళు సేవ చేస్తున్నారు, ప్రేమ కలిగి వాళ్ళు మనది సంపాదనతో మరి మన కొరకు మంచి చేసేవారు మరి ఆకలితో ఉండాలని చూసుకోరు కదా ఎవరు. అందుకు మరి ఆయన ఏంది, మనకు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు కదా, మనకు హాని జరిగితే మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు కదా అని ఆయన ఒక మంచి చేయాలనే ఎంతోమంది పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఆ రకంగా కారు మీద దాడి చేసి ఆ రకంగా కొట్టారంటే అది ఎంత పాపమో. చేసిన వారికి గాయం తగిలితే గాయము మానిపోతుందేమో, కానీ ఒకవేళ ప్రాణం పోతే మరొకరు పుడతారేమో, కానీ పాపము చేస్తే వెంటాడుతూ ఉంటుంది. మీకు 7 తరాలుగా నీ వంశానికి పిల్లలుగా మీకు పాపమవుతుంది. జాగ్రత్త పడండి. ఈ రోజన్న పాపం విడవండి. సేవకుడు చెప్పే మాట, పాపం విడవండి, మంచి తోవ నడవండి, మంచిగా బతకండి అని చెప్తా ఉన్నాడు. అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మన ఆంధ్ర పోలీస్ వారికి నా వందనాలు, నమస్తే, మరి సలాం చెప్తున్నాను. ఆంధ్ర పోలీస్ వారు ఎవరైనా సరే తప్పు చేస్తే గద్దించండి, గట్టిగా మాట్లాడండి, మీరు సరియైన దారిలో పెట్టండి. మన రాష్ట్ర మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మేము అన్నయ్య అని ప్రేమతో నేను పిలుచుకుంటాను. ఒకటే మాట చెప్తున్నాను, దయచేసి ఎవరైతే తప్పు చేస్తున్నారో సేవకుల మీద మీరు గుర్తించి వాళ్లను ఇలాంటి పని చెయ్యొద్దు అని మీరు చెప్పండి. ఈరోజు ఎంత బాధ ఉంటుందో, ఎంత నరకం ఉంటుందో చాలా జాగ్రత్త కలిగి మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు కూడా దేవుడి దగ్గరికి వచ్చిన వారే, మీరు కూడా మాట్లాడిన వారే. నా మాట బాధగా ఉండొచ్చు, కానీ అందరూ బాగుండాలని కోరుకునేదే సేవకుడు.